నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అలాగే ఫ్యామిలీ కౌన్సిలర్ రమారజని గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు వరకు కూడా చాలామంది రేప్స్, ఏది ఒక జంతువు అని లేదు, ఒక మనిషి అని లేదు, ప్రతి ఒక్కరి మీద రేప్స్ జరుగుతున్నాయి. అంటే ఈ సోషల్ మీడియాకి ఎక్కువ ఎడిక్ట్ అవ్వడం వల్లే ఈ రేపులు జరుగుతున్నాయి, సినిమాల్లో చూసి చేస్తున్నారు అని ఇలా అనుకుంటున్నారు చాలామంది. అది నిజమే అంటారా? చాలా వరకు నిజమే. చెప్తున్నాను కదా, ఈ గాలిగా తిరిగే వాళ్ళు ఉంటారు. చదువు సంధ్యలు ఉండవు, పని పాటలు ఉండవు. ఎట్లా అంటే భ్రష్టు పట్టి ఉంటారు. వాళ్ళకి ఉచ్చం నీచం ఏం తెలియదు. ఆకలేస్తే ఇంత పెట్టుకుని తినేయడము, ఇంకా ఎలా పడితే అలాగ తిరగడము, టైంకి స్నానం చేయడము, ఒక మంచి పద్ధతిగా మాట్లాడటం ఇలాంటివి ఉండవు. ఒక జంతువులాగానే తిరుగుతుంటారు వాళ్ళు కూడా. వాళ్ళకు ఒక గ్యాంగులు ఉంటాయి, ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్. మళ్ళీ ఫ్రెండ్ అన్నదానికి అర్థం తెలుసా అసలు వాళ్ళకి? ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి గాలి గ్రూప్గా తిరుగుతూ ఉంటారు. చిన్న చిన్న ఊళ్ళల్లో కొంచెం ఎక్కువ చూస్తాం మనం ఇలాంటివి. వాళ్ళు జ్ఞానం లేకుండా, నాలెడ్జ్ అనేది లేకుండా, ఇది ఒకటి వచ్చింది కదా సెల్ ఫోన్, దాంట్లో అన్నీ చూపిస్తున్నారు, అన్నీ చూడటము. అంటే దొరికిన ప్రతి దాన్ని చూడటము, దాన్ని ఇంప్లిమెంట్ చేయడము ఒక సాధనం అన్నమాట ఫోన్ అనేది. అబ్బా ఫోన్లో మనం వంటలు చూసి వంట చేసేస్తాము, లేకపోతే ఇంటికి ఏదన్నా మనం ఏదైనా శుభ్రం చేయాలంటే టిప్ కావాలంటే దాంట్లో కొడతాము. అలా వీళ్ళు ప్రతిదీ అందులో చేతిలో అందుబాటులో ఉందని చెప్పి అది చూడడము. వాళ్ళ మైండ్లు ఏమవుతాయంటే పిచ్చి పిచ్చిగా తయారవుతాయి. చూసే ప్రోగ్రామ్కి ఒక ప్రోగ్రామ్కి సంబంధం ఉండదు. వచ్చిన దాన్ని స్క్రోల్ అవుతూ ఉంటాయి, అన్నీ చూస్తూ ఉంటారు, సంబంధం ఉండదు ఒకదానికి. వాళ్ళ మైండ్ స్థిరంగా ఉండదు. అరే మనం ఇప్పుడు ఇది చూసాము, మళ్ళీ నెక్స్ట్ వేరేది చూస్తున్నాము. వాళ్ళ ఆ ఆలోచన నుంచి ఈ ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకి మైండ్ స్టేబుల్గా ఉండదు వాళ్ళకి. ఓకే, కాబట్టి ఉచ్చం నీచం తెలియకుండా తుచ్చంగా బిహేవ్ చేస్తారనమాట. నిన్ననే ఒక న్యూస్ చదివా, కుక్కతో సెక్స్ చేశాడంట ఒకడు. అంటే దొరికింది అంతే, అందుబాటులో ఉంది, దాన్ని వాడుకోవాలి. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తే ఏదో అల్లరే అవుతుంది. అవును కదా, ఆ జంతువులు అయితే పడుంటాయని. ఆ మధ్య తూర్పుగోదావరి జిల్లాలో పాపం ఒక ఇంట్లో బర్రెలు గేదెలు ఉంటాయి, 4-5 వెళ్ళి అసలు కాళ్ళు కట్టేసి. ఏంటది, మాటలు ఉన్నాయా దీనికి? అసలు ఏమని తిట్టాలి వీళ్ళని, ఏమని వీళ్ళని వాళ్ళ గురించి చెప్పాలి? వాళ్ళు మనుషుల కిందకు వస్తారా? రారు. శాడిస్టులు అనమాట వాళ్ళు. ఒక జీవి కావాలి అంతే, అది ఎవరైనా అంతే. అది ఏదైనా సరే, కుక్క నక్క పంది పిల్లి వాళ్ళకి అనవసరం. ఓకే, అంటే చాలామంది పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే అమ్మాయి మంచిగా ఉంటే అబ్బాయి ఇలాంటివి చేయడు, అమ్మాయిలోనే ఉంది ఏదైనా కూడా అంటారు. అంటే ఒక డ్రెస్సింగ్ సెన్స్ కానివ్వచ్చు, అమ్మాయి మాట్లాడే పద్ధతి, మంచిగా మాట్లాడితే ఓవర్గా మాట్లాడుతుంది అంటారు. నార్మల్ డ్రెస్సింగ్ పద్ధతిగా వేసుకొస్తే అమ్మాయి మంచిది అంటారు. లేదు షార్ట్ డ్రెస్సెస్ వేస్తే క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తారు. అంటే డ్రెస్సింగ్ని బట్టే అమ్మాయి క్యారెక్టర్ డిసైడ్ చేయొచ్చు అంటారా? డ్రెస్సింగ్ని బట్టి క్యారెక్టర్ డిసైడ్ చెయ్యకూడదు, చెయ్యలేమా అంటే చెయ్యొచ్చు అని చెప్తాను. ఇలా చెయ్యకూడదు అని చెప్తున్నాను కానీ చెయ్యొచ్చు అని చెప్తున్నాను. డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు మీరు డ్రెస్ వేసుకున్నారు, మీ క్యారెక్టర్ని నేను నిర్ణయించకూడదు కానీ నిర్ణయించవచ్చు. మీరంటే మీరు కాదు. ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రొఫెషనల్గా వేసుకోవాల్సి వచ్చింది, అంత మాత్రం చేతనే మనం బ్యాడ్గా చెప్పకూడదు కదా. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఏ డ్రెస్ అయితే వేసుకుంటారో దానికి తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. బాడీ లాంగ్వేజ్ మారినప్పుడు బిహేవియర్ మారుతుంది. బిహేవియర్ మారే ముందు బ్రెయిన్ ఆలోచనలు మారుతాయి. ఆలోచన ఎప్పుడైతే మార్పు వస్తుందో లైఫ్ స్టైల్ మారుతుంది. ఓకే, బట్ అంటే మీరు చెప్తున్నారు కరెక్టే, బట్ అందరిలో అలా ఉండదు అని నేను అనుకుంటున్నాను. అంటే కొన్ని సిచ్యువేషన్లో వేసుకోవాల్సి వస్తుంది, వాళ్ళు ఎందుకు వేసుకున్నారో తెలీదు కానీ కామెంట్ చేస్తారు. అంటే అలా ఎందుకు తయారవుతున్నారంటే ఒకళ్ళని చూసినప్పుడు లేదా ఒక 10 మందిని చూస్తారు, ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళందరూ అలాంటి డ్రెస్సులే వేసుకుంటున్నప్పుడు సాధారణంగా మానవ నైజం అందరూ అంతే అనుకుంటారు. కానీ వాళ్ళతోటి జర్నీ చేసి వాళ్ళతో కొంతకాలం ఉంటే తెలుస్తుంది. పైపైన చూసేసి గంట అరగంట రోజు చూస్తే అర్థం కాదు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఎటువంటి డ్రెస్ వేసుకున్నా సరే మన నడవడిక మనం మార్చుకోకూడదు, పద్ధతిగా ఉండాలని నేను చెప్తాను.
అంటే ఇది ఎందుకు వచ్చిందంటే వీటి వల్లే ఎక్కువ జరుగుతున్నాయి, అబ్బాయిలు ఇందుకే ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. మరి అది మన మన ఇండియన్ కల్చర్ ప్రకారం అది కరెక్టే కదా. ఎందుకనంటే మన కల్చర్లో అది లేదు. ఇప్పుడు మీ వయసు అమ్మాయిలు లంగా ఓణీలు వేసుకునేవారు ఒక 20 సంవత్సరాల క్రితం. తర్వాత సేఫ్టీ కాదు అని చెప్పేసి చుడీదార్లు అవి వచ్చాయి. కాలక్రమేణా జీన్స్ లెగిన్స్ వేసుకుంటున్నారు. అఫ్కోర్స్ అలాంటి వాళ్ళు కూడా కంఫర్టబుల్ కోసం వేసుకుంటున్నారు, కంఫర్ట్ కోసం. అది కంఫర్ట్ కోసం వేసుకుంటున్నామా స్టైల్ కోసం వేసుకుంటున్నామని అవతలడికి అనవసరం, కనిపించేది అదే కదా. కాబట్టి ఏ డ్రెస్ వేసుకున్నా మన జాగ్రత్తలో మనం ఉండటము, అవతల వాడిని అట్రాక్ట్ చేసే విధంగా డ్రెస్ వేసుకోకూడదు. మొన్న ఒక టాపిక్ కూడా చేసాం, తల్లి కూతురు ఇద్దరు కలిసి ఒకేలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు, షార్ట్స్. ఇప్పుడు చాలా కూతురు కంటే తల్లికి డబల్ వయసు ఉంటుంది కదా. అంటే ఏ వయసు ఈ వయసు వాళ్ళే వేసుకోవాలంటే ఒక సంస్కారం లేని డ్రెస్సు ఎవరూ వేసుకోకూడదు కదా. ఇప్పుడు సినిమాల్లో చూపిస్తారు, ఎందుకు వాళ్ళకి ఏదో సినిమా నడవాలి కాబట్టి, ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళు ఓన్లీ స్క్రీన్ మీదే ఉంటారు, బయటకు వచ్చి ఎవరికి అలా కనపడరు వాళ్ళు. మనకి ఎక్కడ కనిపిస్తారు వాళ్ళు? స్క్రీన్ మీద కనిపిస్తారు, మనం వాళ్ళని ఏమీ చేయలేం, ఆ స్క్రీన్ మీద చూసి ఇంటికి పోవటం తప్ప. కానీ మనం అలా తిరిగితే మనల్ని చూడటమే కాదు ఏమైనా జరుగుతుంది రియల్ లైఫ్లో కదా. ఇప్పుడు అందుకనే ఆ అమ్మాయిలు అవతల వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా డ్రెస్సు అనేది వేసుకోకూడదు అని పూర్వకాలం నుంచి చెప్తూ ఉంటారు. లంగావాణీలు వేసుకున్న సమయంలో కూడా చాలా జాగ్రత్తలు చెప్పేవారు. ఇప్పుడు చుడీదార్లు వేసుకున్నా చున్నీ కంపల్సరీ వేసుకోమా అంటారు, ఇటు ఇటు పిన్ పెట్టుకోమంటారు. ఇప్పుడు అసలు చున్నీ అనేది అవుట్ ఆఫ్ అయిపోయింది, టాప్స్ అంటున్నారు, షార్ట్స్ అంటున్నారు, రకరకాలు. ఇవన్నీ మన కల్చర్ కాదు, ఇంపోర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా వెస్ట్ సైడ్స్ అని చెప్పి చాలా షోరూమ్స్ వచ్చాయి. అది నాకు చాలా ఆశ్చర్యం కోపం రెండు వచ్చాయి. అసలు మనం ఎందుకు దాన్ని ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ షాప్ పెట్టాలి? ఆ షాప్ పెట్టిన వాడు ఎవరో ఫారిన్ కంట్రీస్లో ఉండి వచ్చి అక్కడ బిజినెస్ని ఇక్కడ పెడితే బాగుంటుంది, పిల్లలు చక్కగా చెడగొట్టచ్చు పిల్లల్ని అని చెప్పి ఇక్కడ పెట్టాడు. ఇప్పుడిప్పుడే మారుతున్న కల్చర్తో ఈ పిల్లలు వెంటనే అక్కడ అడాప్ట్ అయిపోయి ఆ వెస్ట్ సైడ్కి వెళ్ళిపోయి ఇంతంత బట్టలు, రకరకాల బట్టలు, షార్ట్స్, నిక్కర్లు, రకరకాలు వేసుకుని తిరుగుతుంటే మన కల్చర్లో ఆ అమ్మాయి వైపు కన్ను ఎత్తి చూడకూడని కల్చర్ మంది. పెళ్ళిగాని అమ్మాయిని అసలు చూడకూడదు, పెళ్ళైన ఆడదాన్ని కూడా చూడకూడదు. పెళ్ళైన అమ్మాయిని ఎందుకు చూస్తావు నువ్వు, వేరే ఆయన భార్య అని అనేవారు. పెళ్ళి అవ్వాల్సిన పిల్లని ఎందుకు చూస్తావు నువ్వు, వేరే రేపొద్దున ఒక ఇంటికి వెళ్ళే పిల్ల అనేవారు. రెండు సందర్భాల్లోనూ చూడకూడదు అనే కల్చర్ మంది. అలాంటిది వాళ్ళు మన వైపు చూసే విధంగా డ్రెస్అప్ అవుతున్నాం. మనం వెస్ట్రన్ కల్చర్ని ఇంపోర్ట్ చేసుకుని మనం నాశనం అవుతున్నాం. దానివల్ల ఆ స్నేహాలు పెరిగినాయి. తర్వాత నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి కలిసి ఒక సిగరెట్ కాల్చడం చేస్తున్నారు, మరి డ్రింక్స్ తాగుతున్నారు, మరి నైట్లో 5గురు కలిసి వెళ్తారు ఎక్కడికో, మళ్ళీ ఏ టైం పడితే ఆ టైం వెళ్తున్నారు, ఏ టైం పడితే ఆ టైంకి వస్తున్నారు. అదేమని ఇంట్లో అడిగితే ఇంట్లో గొడవలు చేస్తున్నారు. దీనికి అంతటికీ కారణం ఏంటంటే నడవడిక చెడిపోవడము. చెప్పాను నేను, మనం ఏ డ్రెస్ వేసుకుంటామో బాడీ లాంగ్వేజ్ దాని ప్రకారం మారిపోతుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెళ్తున్నారు, చిన్న నిక్కర్ షార్ట్ ఇక్కడ వరకు వేసుకుంది, చిన్న టీషర్ట్ వేసుకుంది. ఇంకొక అబ్బాయి ఉన్నాడు పక్కన, అతను కూడా నిక్కరే వేసుకున్నాడు. ఇద్దరు నడుమే చేతులు వేసుకుంటూ రాత్రి 12 o'clockకి వెళ్తున్నారు. సాఫ్ట్వేర్స్ అట. అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే ఆ బట్టలు వేసుకోవాలా? అది మన ఇండియాలో తయారు కావే ఆ బట్టలు, అయ్యేవి కాదు ఒకప్పుడు. మరి ఆ కల్చర్ మన ఇండియాది కాదే, ఎక్కడో చూసాము. అది ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుని మనం వేసుకొని మన వీధుల్లో తిరిగితే కుక్కలు కూడా ఆశ్చర్యంగా చూస్తాయి. ఇది మన ఊరు కాదే, మన ఊళ్ళో మనుషులు ఇలా ఉండవే అని చూస్తాయి. కుక్క అని అది ఏమంటారంటే వీధి సింహమా ఏదో అంటారు, ఊరి సింహం, గ్రామ సింహం అంటారు. అది ఇప్పటికీ గమనిస్తే ఒక ఓపెన్ ప్లేస్లో కూర్చుని ఉంటుంది అది. ఎందుకంటే ఒకప్పుడు అది ఊరు మొదలై ఉండొచ్చు, ఇప్పుడు ఊళ్ళన్నీ కలిసిపోయాయి కదా. ఆ ఊరు మొదట్లో పొలిమేరల్లో కుక్కలు కాపలా కాసేవి. ఆ ఊళ్ళోకి ఎటువంటి బండి కానీ మనిషి కానీ వస్తువు కానీ వస్తే అరిచేవి. అవి కొత్త కనపడితే అరిచేవి. ఇప్పటికీ కూడా ఏంటి కుక్కలు అక్కడ అడ్డంగా ఉంటాయనుకుంటా, అది అడ్డంగా కాదు, అది ఏదైనా ఒక ఊరి పొలిమేర ప్లేస్ని మన ఊళ్ళో కలిపేసుకున్నాం. దాని అలవాటు అది ఎలా మానుతుంది, అది అక్కడే కూర్చుంటుంది.
ఇప్పుడు దానికి అన్నీ తెలుసు. ఎటువంటి మనుషులు మన ఊళ్ళోకి వస్తారు, మన ఊళ్ళో ఎటువంటి మనుషులు ఉంటారు, ఎలాంటి బట్టలు వేసుకుంటారు, ఎలాంటి పనులు జరుగుతాయని కాపలా చేస్తూ ఉండదు. చేసినప్పుడు ఈ కొత్త కొత్త పోకడలన్నీ కనిపిస్తుంటే దానికి కూడా వింతే. మరి మనం ఎటుపోతున్నాము? మన భారతదేశం చాలా గొప్పది అని చెప్పి పరాయి కంట్రీస్ వాళ్ళు అన్నీ నేర్చుకుని చక్కగా పాటిస్తున్నారే. డ్రెస్ దగ్గర నుంచి, ఒక భక్తి దగ్గర నుంచి, భగవద్గీత ఏంటి, విష్ణు సహస్రనామాలు ఏంటి, వేదాలు వల్లిస్తున్నారు, ఇన్ని చేస్తున్నారే ఫారిన్ కంట్రీస్ వాళ్ళు. మరి మనది మనం ఏం చేస్తున్నాం? మన 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 డ్రెస్సే మనం వేసుకోవట్లేదు. ఇంకా మన పనులు, మన ఆచారాలు ఇంకెక్కడ పాటిస్తారు? ఇది ఏ చెడుకైనా కారణమో మరి ఇలాంటి వాటి వల్లే వస్తుంది. మనం మనం అవతలవాడు మన వైపు చూసేలాగా మనం చేసుకుంటున్నాం. వాడు చూస్తారు కదా. ఆడదాన్ని చూడకూడదు అని అంటే చూడాలనిపిస్తుంది వాళ్ళకి. చూసేద్దాం అని మీరు చేస్తున్నారు అట్రాక్షన్. ఇంకా బాగా ఫ్రీ అయిపోయింది కదా వాళ్ళకి. ఇంకా చూసి 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 అబ్బాయిలకు కూడా విరక్తి పుట్టి ఇక మా అబ్బాయిలాగానే ట్రీట్ చేస్తున్నారు వాళ్ళని కూడా. ఇద్దరు అబ్బాయిలు కలిసి వెళ్తున్నారు. అవసరం వచ్చినప్పుడు అమ్మాయిలాగా వాడుకుంటారు, మిగతా సమయాల్లో ఒక అబ్బాయిని ట్రీట్ చేసినట్టే చేస్తున్నారు. ఇది బాగుందా కదా? కాబట్టి తెలుసుకోవాలి, మనము ఎలా ఉంటే అందంగా ఉంటాము, మన గౌరవం పెరుగుతుంది, మన సంస్కారం ఇంకా ఇనుమడిస్తుంది అని తెలుసుకోవాలి. తెలుసుకుని అవసరాన్ని బట్టి డ్రెస్ వేసుకోవాలి. మనం ఏ ప్లేస్కి వెళ్తున్నామో దానికి తగ్గట్టుగా డ్రెస్ వేసుకోవాలి. ఎవరితో వెళ్తున్నామో వాళ్ళకి తగ్గట్టు డ్రెస్ వేసుకోవాలి. ఆ సెన్స్ అనేది వాళ్ళకి సెల్ఫ్గా ఉండాలి. ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పాలి. పేరెంట్స్ చెప్పినప్పుడు వీళ్ళు కూడా వినాలి. లేకపోతే వచ్చే రిఫ్రిగేషన్స్ తను ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు నేను మొన్న ఒక సోషల్ మీడియాలో ఒకటి చూసాను, ఒక పోస్ట్. అంటే ఏంటి, ఈ మధ్య కాలంలో ఏదైతే క్రైమ్స్ జరగడం కానివచ్చు, రేప్స్ ఇవన్నీ జరగడం వల్ల అమ్మాయిలు పెళ్ళిళ్ళకి దూరంగా ఉంటున్నారు. పెళ్లి చేసుకుంటే నా జీవితం ఏమైపోతుందో, లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్, ఎనీ మ్యారేజ్ అని అనుకుంటున్నారు. అంటే అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మీరేం చెప్తారు పెళ్లి చేసుకునే వాళ్ళకి కానివచ్చు? అంటే ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా అసలు ఒకవేళ అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలి అనుకున్నా, అబ్బాయిలు చేసుకోవాలనుకున్నా, అసలు వాళ్ళకి బాండింగ్ ఏర్పడాలి అంటే అసలు ఇప్పుడు ఏం చెప్తారు మీరు? దీనికి కొంచెం టైం పడుతుంది. సమాజంలో మార్పు రావాలి. మార్పు రావాలంటే కొంత సమయం పడుతుంది. సమాజం అంటే ఎవరో కాదు, మనందరమే. ఇప్పుడు నేను చెప్పాను అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలి, మాట తీరు ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ అబ్బాయిలైనా సరే. పర్టికులర్గా అమ్మాయి నన్ను అన్నావు కాబట్టి నేను అమ్మాయిల గురించి చెప్పాను, డ్రెస్ గురించి. ఇది అబ్బాయికి కూడా ఇది ఒక బాధ్యతే. మనము మన ఇంటిని మనమే బాగు చేసుకుంటామా, లేకపోతే పక్కింటి వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోతామా? మన ఇంటిని మనమే కదా. అలాగే మన సంస్కృతిని కనీసం మన వీధి వరకు, మన ఊరి వరకైనా మన అందరం బాగుంటే మన ఊరు, మన వీధి బాగుంటుంది. పక్క ఊరు, పక్క వీధి వాళ్ళు చూసుకుంటారు అట్లీస్ట్. అది మరి ఆ వీధిలో, ఆ ఊర్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. నేను ఇది ఒక వీడియోలో చెప్పున్నాను గతంలో. ఏంటనంటే పెద్దవాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళు అంటే పిల్లల కన్నా పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, అలా రకరకాల ఏజ్ల వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే కళ్ళు అప్పగించి చూస్తూ కూర్చుంటున్నారు. ఎందుకు అనంటే వాళ్ళకి వాల్యూ ఇవ్వటం లేదు, వాళ్ళ పిల్లల వాల్యూ ఇవ్వటం లేదు. ఇంకా యూత్ ఎక్కడిస్తారు? మనవరాళ్ళు. మా అమ్మ నాన్నే మర్యాద ఇవ్వరు, ఇంకా మేము ఎందుకు ఇవ్వాలి? ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఏం తెలీదు. వాళ్ళ హయాంలో ఉద్యోగాలు చేసి ఉంటారు, ఫ్యామిలీస్ని లీడ్ చేసి ఉంటారు, ఎన్నో ఆస్తిపాస్తులు వ్యవహారాలు చేసుకుని ఉంటారు, బిజినెస్లు చేసుకుని ఉంటారు. కానీ వాళ్ళకి పాపం ఏం తెలీదు అని అనుకుంటారు. దానివల్ల వాళ్ళ పెద్దరికాన్ని కోల్పోలేక సైలెంట్ అయిపోతున్నారు. అంటే కొంతమంది చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు, కుటుంబాలను నాశనం చేసిన ముసలాళ్ళు కూడా ఉన్నారు. అత్తలు కానీ, మామలు కానీ, ఎవరైనా ఎనీ రిలేషన్ ఉన్నారు. అందరినీ చెప్పలేం చెడ్డవాళ్ళని, అలానే అందరూ మంచివాళ్ళని చెప్పలేం. కానీ పెద్దవాళ్ళు అని అన్నప్పుడు మనం మంచి కేటగిరీని తీసుకుందాం. ఓకే. ఆ పెద్దవాళ్ళు పెద్దరికాన్ని కోల్పోలేక సైలెంట్ అవుతున్నారు. ఇంకా మంచి వాళ్ళు ఉంటారు, ఎన్నన్నా సరే వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలనే ప్రయత్నిస్తుంటారు ప్రతిసారి కూడా, కానీ వాళ్ళే వినరు. అయితే నేను చెప్పేది ఏంటంటే ప్రతి వీధిలోనూ పెద్దవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఊళ్ళు తీసుకున్నామనుకో, చిన్న గ్రామాలు ఉంటాయి, ప్రతి గ్రామంలోనూ పెద్దలు ఉంటారు కదా. అంటే ఎవరి వీధిని వాళ్ళు బాగు చేసుకోవటం, ఎవరి ఊరిని వాళ్ళు బాగు చేసుకోవటం అనే కాన్సెప్ట్. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? కూర్చొని ఏదో పిచ్చాపాటి చిన్ననాటి మాటలు, ఏవో రాజకీయాల మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అలా కాకుండా మాట్లాడుకుంటే మాట్లాడుకోనివ్వండి,
ఇంకా వాళ్ళు కూర్చుని ఏదో ఒక మీటింగ్ పెట్టుకోవాలి. ఆ వెళ్ళే వాళ్ళని 10 మందినైనా సరే గ్యాదర్ చేసి మంచి మాటలు చెప్తూ ఉండాలి. ఇలాగ ప్రతి ఒక్క సిచ్యువేషన్ని వాళ్ళు వివరించి మాట్లాడుకుంటూ ఉండాలి. వాళ్ళ గ్యాదర్ చేసి మాట్లాడుతూ ఉండాలి. అవి కొంతమంది వచ్చి కూర్చుని వినకపోయినా వెళ్తూ వస్తూ వింటూనే ఉంటారు. వాళ్ళ మైండ్ వర్క్ చేస్తుంది ఏదో ఒక మాట మీద. అలా పెద్దవాళ్ళు వాళ్ళ పాత్రని పోషించాలని నేను కొత్తగా ఒక సజెషన్ చేస్తున్నా ఈ మధ్య. ఎందుకు ఇప్పుడు నేనున్నాను, రేపొద్దున నేను కూడా పెద్దదాన్ని అయిపోతాను. ఖాళీగా కూర్చుని ఏంటి ప్రయోజనం? తిని కూర్చోవడమే కదా. నా వంతు ఏదైనా సమాజానికి, నా వీధికి, కనీసం నేను ఉంటున్న బిల్డింగ్ 10 ఫ్యామిలీల దగ్గరైనా నేను ఏదైనా ఒక మంచి మాట చెప్పగలిగితే మేలు కదా. అలా ఎవరికి వాళ్ళు అనుకుని పెద్దవాళ్ళు వాళ్ళు ఏదన్నా ఒకటి చెయ్యాలి, ఖాళీగా కూర్చోదు. వాళ్ళల్లో కూడా టాలెంట్స్ ఉన్నాయి, వాళ్ళలో కూడా ఓపికలు ఉన్నవాళ్ళు ఉన్నారు కదా. నేను కూడా ఏదైనా చేయగలను అనే ఒక ఆత్మస్థైర్యం ఉన్నవాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళల్లో కూడా. వాళ్ళు చేయొచ్చు ఇది. అలా చేయటం వల్ల కొంతలో కొంత మారుతుంది. ఈ యూత్ అనేవాళ్ళు కూడా సహకరించాలి. వాళ్ళు కూడా అందులో నేను భాగమే అని చెప్పి వచ్చి వాళ్ళతో పాటుగా వాళ్ళ గొంతు కలిపి మాట్లాడి నలుగురు స్టూడెంట్స్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని కూర్చోబెట్టి మంచి మాటలు వినిపించవచ్చు కదా. సమాజం ఎలా మారుతుంది? ఇదేనా కట్టుకథలాగా పెట్టకథలాగా ఉండొచ్చు, కానీ మీరు అన్నారు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే భయపడిపోతున్నారు. ఈ పెద్దవాళ్ళు ఏం చేయాలంటే, మనం సరిగ్గా ఉన్నంత వరకు, మన పరిస్థితులు బాగున్నంత వరకు, మన ప్రవర్తన బాగున్నంత వరకు, మనం తప్పు చేయనంత వరకు మనం దేనికి భయపడకూడదు. పెళ్ళి అనేది 100 ఏళ్ల పంట. దాన్ని మీరు భయపడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. మన ప్రవర్తనను బట్టి మన జీవితాలు ఉంటాయి. మీరు మంచిగా ఉండండి. మీకు చేత కాకపోతే మాలాంటి పెద్దలు ఇంట్లో ప్రతి ఇంట్లో ఉంటారు, అడగండి. వాళ్ళు ఇచ్చిన సలహా ప్రకారం మీరు స్టెప్లు వేస్తూ ముందుకు వెళ్ళండి. దానిపై మీ జీవితాలు బాగుంటాయని ధైర్యాన్ని ఇవ్వగలగాలి. అప్పుడు కొంతలో కొంత భయాలు తొలగుతాయి. భయం అని కూడా అన్నాం. ఇప్పుడు అమ్మాయిలు కూడా తీసుకోండి, చాలామంది విచ్చలవిడిగా ఉంటున్నారా లేదా బయట? ఇది భయపడుతున్నారు అని కొంతమంది భయపడవచ్చు, అందరూ కాదుగా. అందరూ భయపడుతున్నారా పెళ్ళికి? కాదు. వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళ సింగిల్గా ఉండటానికి ఇష్టపడుతున్నారు. అతి స్వేచ్ఛ కావాలి వాళ్ళకి. కొంతమంది నిజంగానే ఇలాంటి కేసులు చూసి భయపడుతున్నారు. ఒక మంచి ఫ్యామిలీ అబ్బాయిని తల్లిదండ్రులు చూసి పెళ్లి చేసినప్పుడు చేసుకోండి. మీ నడవడిక మార్చుకోండి. వాళ్ళల్లో తప్పులు ఏమైనా ఉంటే మార్చుకునే ప్రయత్నాలు చేసుకోవాలి. అందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు అత్తమామలతో సరిగ్గా ఉన్నామనుకోండి, అర్థం చేసుకుంటూ పోయారనుకోండి, వాళ్ళు కూడా ఆ ఇంట్లో పొరపచాలు రావు, అప్పుడు గొడవలు రావు, కోపాలు రావు, కొట్టటాలు, ఆత్మహత్యలు ఇవన్నీ ఉండవు. అయితే కట్నాల వేధింపులు అనేది ఒకటి వస్తుంది ఈ మధ్య. ఆ కట్నాల వేధింపులు కూడా ఇచ్చేవాళ్ళు ఇస్తున్నప్పుడు అడిగేవాళ్ళు అడుగుతారు. అసలు కట్నాలని కాన్సెప్టే తీసేయాలి. మేము ఇవ్వండి, మేము ఇంతేను, మరి మా అమ్మాయిని మంచిగా పెంచాము, మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకోండి, ఇంత చదివించాము, అదే ఏముందో ప్లస్లు అమ్మాయికి అవి మాత్రమే చెప్పి మ్యారేజ్ అనేది ఒప్పించగలగాలి. యువతల వాళ్ళు కూడా ఆ రకంగా మైండ్ ట్యూన్ చేసుకొని పద్ధతి మార్చుకొని మన ఇంటికి ఒక అమ్మాయి రావాలి, మన అబ్బాయికి భార్య కావాలి అనే ఆలోచనతోనే పెళ్లి చేసుకోవాలి. ఇలాంటివన్నీ మార్పులు వచ్చినప్పుడే ఈ భయపడే అమ్మాయిలు భయపడకుండా ఉంటారు. వేరే దారిలో చెడిపోయే అమ్మాయిలు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా చెడిపోకుండా మనం కూడా మంచిగా పెళ్ళిళ్ళు చేసుకొని స్థిరపడదామని అనుకుంటారు. చక్కటి వివరాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.